కేటాయింపు చేయాలని చెప్పని గ్రామీణ ప్రాంతానికి 73వ రాజ్యాంగ సవరణ, పట్టణ ప్రాంతానికి 74వ రాజ్యాంగ సవరణ చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ. మళ్ళీ వాళ్ళ మున్సిపాలిటీ మీద ఇట్లా ఆధిపత్యం చెలాయించాలి. మున్సిపాలిటీ మీద ఆధిపత్యం ఎవరికి ఉండాలి? పాలక మండలికి ఉండాలి. మున్సిపాలిటీ ఆధిపత్యం ఎవరికి ఉండాలి? గ్రామీణ ప్రాంతం గ్రామ పంచాయతీకి ఎవరి ఆధిపత్యం ఉండాలి? సర్పంచ్ని పాలక మండలి ఉండాలి. పట్టణ ప్రాంతం మున్సిపాలిటీ మీద ఎవరికి ఆధిపత్యం ఉండాలి? మున్సిపల్ చైర్పర్సన్ పాలక మండలికి ఆధిపత్యం ఉండాలి. మాకు ఎమ్మెల్యేలే కాదు, ఎమ్మెల్యేలు సలహాదారులు ఉంటాం. ప్రభుత్వంకి ఏమైనా నిధులు కేటాయింపు చేయడమే కానీ, ప్రభుత్వం నిధులు సమకూర్చడమే కానీ శాసనసభ్యుడిగా ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటుంది. ఇలా ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వమే కానీ మున్సిపాలిటీలకు స్థానిక సంస్థల నిధులు కేటాయింపు చేయడము ఇలా కొత్త కాదు. ఇది ఐటీఎస్ఎం టికెట్లు వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం TUFI టీసీలు పెట్టింది, మొన్న ఒకటి వచ్చింది. కానీ ఈ పనులు చేపట్టడం లోపల, పనుల మంజూరీ లోపల ఎవరి సలహా సూచన ఉండాలి? పాలక మండలి ఉండాలి. చైర్పర్సన్ పాలక మండలి, మున్సిపల్ కౌన్సిలర్స్ ఉండాలని చెప్పి అంటున్నా. మేము ఆధిపత్యం చేయడం మా జేబు నింపుకోవడం కాదు. ఇవాళ ఏమైపోయిందంటే ఏ విధంగా మా జేబు నింపుకోవాలని తప్ప ఇంకోట్లేదే అని చెప్పండి. నిజమబద్ధమే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా పాలక మండలికి స్వేచ్ఛనిచ్చింది.